నిద్రపోవ ఎక్కువగా నిద్ర మీద ఆసక్తి ఉంచుకోవడం. కొంతమంది నిద్రపోతేనే సరే, ఆత్మీయ జీవితంలో మనిషి ఎక్కువ నిద్రపోవడం వల్ల దరిద్రం వస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలకి విశ్వాసం ఎప్పుడు కూడా నిద్రపోవద్దని నేను చెప్పట్లేదు, నిద్రపోవాలి. నిద్రపోవడం వల్లే మనుషులు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే చెప్పేసి అంత సమయం నిద్రపోకూడదు కదండి. అంటే నిద్రపోతున్నప్పటికీ కూడా మనసు ఎలా ఉండాలంటే చెప్పండి, నేను నిద్రించితేనే కానీ నా మనస్సు మేలుకొని కనుక దేవుని బిడ్డలు మనసు కూడా వాక్యం మీద పెట్టేవారికి ఉండాలి, వాక్యాన్ని ఇదేది చూపించేవారికి ఉండాలి. ఇంకొక వచనంలో మనం చూసినట్లయితే ఈ పరమ గీతంలోనే ఒక మాట ఒకటి ఉంటుంది. ప్రాణప్రియుని ఎలా ఎదిగిందంటే ఆవిడ చెప్పండి ఎవరండి, గతంలో జానించాం అది. పండుకొని ఎత్తినట్టుగా కూడా అధ్యాయం చదవండి. నేను ఇప్పుడే చదువు పట్నం వెంబడిపోయి వెతుకుతున్నాను, సంత వీధుల్లోను రాజు వీధుల్లోనూ తిరిగి నా ప్రాణప్రియుని వెతుకుతానని నేను అనుకుంటుంది. నేను వెతికినను తోటి కనబడలేదు. ఇంకో చోట ఏముంటుందంటే నేను పరుండి వెతికితేనే అని ఉంటుంది. ఇప్పుడు రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని కనుక వెతికినను అతడు కనుక పడుకొని వెతుకుతున్నారండి. ఈ వచనాన్ని చూస్తాను. నాకు ఒకసారి నేను చాలా సంవత్సరాల క్రితం ఒక చోట పరిచయకి వెళ్ళాను. కన్నాపురం అని, అది ఇక్కడ చాలా దూరం ఉంటుంది. సేవకులు నాకు పరిచర్య పంపించారు. పరిచర్య పంపిస్తే అక్కడ సేవకులు ఏమన్నారంటే, మా వాళ్ళు తెల్లవారులు మాట్లాడుతారు బ్రదరు, మీరు తెల్లవారు చెప్పాలి. మీ వాళ్ళు తెల్లవారు విన్నారంటే నేను తెల్లవారు చెప్పేంత వాక్యం నా దగ్గర లేదు, నేను చెప్పలేదు. నేను ఎంతసేపు చెప్పగలను అంతసేపు చెప్తానని చెప్పాను. అయితే 1 గంటకి మొత్తం క్లోజ్ అయిపోయాడు. ఆయన ఏంటంటే ఇంకా చెప్పండి బ్రదర్, మా వాళ్ళు వింటారండి. వాళ్ళందరూ చక్కగా నిద్రపోతుంటే ఈయనంటాడు, మా వాళ్ళు పడుకునే వింటారండి, మీరు చెప్పండి. అప్పుడు నా దగ్గర ఇంకో సేవకుడు వచ్చారు. ఆయన వస్తున్నారు. ఆయన ఏంటంటే మీరు కూడా పడుకొని చెప్పండి ఉంటారు. నిద్రపోతూ వింటారండి. ఎక్కడ ఉంటుందండి అంటే చాలా మంది జీవితాలు ఎలా ఉంటాయంటే పడుకొని వెతుకుందా అంటే దొరుకుతారండి. చెప్పండి, పడుకొని వెతుకుతారండి దేవుణ్ణి. అంటే చాలా మంది ఎలా ఉంటారంటే సోమరిగా ఉంటారని చెప్పేసి దేవుని వాక్యం. సోమరితనం ఏం చేస్తుందంటే మనిషికి శత్రువు వచ్చి మనలో ఉన్న ఆత్మీయ వాక్యాన్ని ఎత్తికి వెళ్ళిపోతూ ఉంటాడు. కనుకనే యేసు వారు ఉపమానం చెప్పినప్పుడు నేను ఉపమానాలు చెప్పారు. చూడండి, మత్తయి సువార్తలు మనం చూసినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ వచనం చూడండి. మనుషులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులను ఎత్తిపోయింది. మలుపులు పెరిగి పట్టినప్పుడు గురుగులు కూడా అగపడింది. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని ఎదుకు వచ్చి, అయ్యా, నీవు పొలంలో మంచి విత్తనములు విత్తివి కదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగింది. ఇది శత్రువు చేసిన పని అతడు వారితో చెప్పగా ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చోడం నీకు ఇష్టమా అని అతను అడిగింది. అతను వద్దు, గొడుగులు పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను కూడా పెరిగించదు. కోతకాలం వరకు రెండింటినీ కలిసి ఎదిగినవి. కోతకాలం అందు గొడుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చిపెట్టుకు కట్టలు కట్టి గోధుమలను పుట్టులో చేర్చి పెట్టుడని కోటగాండతో చెప్పుతుంది. చూడండి, ఇక్కడ మనం నిద్రిస్తే శత్రువు వస్తుంది.
అంటే వాక్యంతో మన హృదయాన్ని నింపుకుంటే శత్రువు ఏదో ఒక రకంగా మన మీద దాడి చేస్తాం. కనుక దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా వాక్యంతో నింపబడుతూ ఉండాలి. లేదంటే శత్రువు వచ్చి ఏం చేస్తుంటాడు, ఏదో ఒక చెట్ట అంటాడు, అది ఇస్తే అవి పని చేస్తూ ఉంటాయి. చాలా మంది మందిరానికి వెళ్ళాలంటే ఇంట్లో టీవీ చూసి వాక్యం మీద వచ్చి ఫోన్ పే చేసి చెప్పుకుంటారు. తెలుసా అండి? మా బంధువులు ఉన్నారు, ఎవరికి ఎక్కడి నుంచి నేను చెప్పట్లేదు. చాలా మంది మా కుటుంబ సభ్యుల్లో మందిరానికి వెళ్ళారు. నేను ఇంటికి అడిగితే వాళ్ళు ఉన్నారు, ఇవాళ జైపూర్ గారు అడిగిపోయి మెసేజ్ విన్నాం, చాలా బాగుంది, ఫోన్ పే చేస్తుంది. ఎంత బాగుందండి, అడిగి వెళ్ళక్కర్లేదు కదండి. అంటే మనుషులు ఎలా ఉన్నారంటే ఇలాంటి చివరి దినాల్లో మనం ఉన్నాం అపాయకరమైన. అంటే వాళ్ళు సోమర్థనంగా లేచి మందిరానికి వెళ్ళక్కర్లేకుండా టీవీ ముందు కూర్చొని వాక్యం వినేసి కానుకేస్తారు. చెప్తాను నేను అరటి పనులు చేయకూడదు, దేవునికి విరుద్ధం అని చెప్తే వాళ్ళకి ఎక్కువ. కనుక శత్రువు ఏం చేస్తాడంట, గోధుమల మధ్యలో చెప్పారు. కనుకనే దేవుని బిడ్డలమైన మనము దేవుని వాక్యంతో నింపబడకపోతే శత్రువు ఏదో వచ్చి మనలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకుపోయే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఆత్మీయ మనం నష్టపోతూ ఉంటాం. తర్వాత దాన్ని బట్టి సిగ్గుపడే పరిస్థితులు వస్తూ ఉంటాయి. కనుక సామెతల గ్రంథంలో మాట చదువుతాం చూడండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం. పద 4-5 వచనాలు చదవండి. బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడు, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగను. వేసవి కాలమున కూర్చుండువాడు బుద్ధి గలవాడు, కోతకాలమందు నిద్రించేవాడు సిగ్గుపరచుకున్నాడు. కోతకాలము అంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే, ఎంతో మంది మన రక్త సంబంధికులు లేదా మన వాళ్ళు దేవుని స్థితిలో ఉండి నాశనానికి నరకానికి వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాం. మనం సోమరులుగా ఉన్నప్పుడు ఒకరికైనా శుభార్త చెప్పే వాళ్ళగా దేవుని దగ్గరికి నడిపించే వాళ్ళగా మనం ఉండాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం. కనుకనే కోతకాలమున కూర్చుండేవాడు వాడు, వేసవకాలమున కూర్చుండేవాడు బుద్ధిగల వాడు, కోతకాలం ముందు నిద్రించేవాడు సిగ్గుపరచు కుమారుడు. అంటే మనం ఆత్మీయంగా నిద్రించుకున్నట్లయితే మనం ఎలా ఉంటుందంటే పట్టించుకోం ఎవరి గురించి కదా. మనం ఏదో ఉన్నాం, దేవుని మందిరానికి వెళ్తున్నాం, వస్తున్నాం, మనం బాగా ఉన్నాం అనుకుంటాం, కానీ ఇతరుల గురించి మనకి ఏముండదండి, పట్టింపు. ఇది ఎలా చేస్తుందంటే మనిషి ఆత్మీయంగా దేవునికి దూరంగా అయిపోతూ ఉంటాడు. కనుకనే మనం ఎలా ఉండాలంటే నిద్రించే వాళ్ళలో ఉండకూడదు. ఇక్కడ చూస్తూ ఉన్నాను, నిద్రపోవడం వల్ల ఏమొస్తుందండి, సిగ్గు వస్తుందని చెప్పేసి దేవుని వాటిని చూస్తాం. ఆత్మీయంగా మనం నిద్రించినట్లయితే సిగ్గు తెచ్చేవారని ఉంటాం. అలా తెచ్చిన వ్యక్తి ఎవరున్నారు చెప్పండి, మనకు బాగా తెలిసిన వ్యక్తి ఒక ఆయన ఉంటారు, మన అందరికీ బాగా తెలిసిన నిద్రపోతున్న వ్యక్తి ఎవరండి, యోన. చూడండి, యోన గ్రంథంలో మనం ఒక మాట చదువుతాం. యోన గ్రంథం నుంచి వాక్యం ఏమని ప్రకటించదంటే 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోన యొప్పేకు పోయి తర్షీషునకు వాడను చూచి ప్రయాణం చేయించి యెహోవా సన్నిధిలో నిలువుగా వాడవంతా కూడి తర్షీషునకు పోటకు వాడెక్కెను. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపుగా సముద్రం అంత గొప్ప తుఫాను రేగి వాడ బద్దలు ఎక్కువ గతి వచ్చింది. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడను
తన దేవతను ప్రార్థించి వాడు చులకన చేయటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసి అప్పటికి యోన వాడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. ఇప్పుడు వాడనాయుడు అతని యొద్దకు వచ్చి, పోయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, నన్ను చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అని. చూడండి, ఎవరిని అన్నారు? పోయి నిద్రపోతా. ఎవరిని అన్నారంటే అసలు ఎంత ఎవరికి ఇతరులకు చెప్పాల్సిన ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు? నిద్రపోతులా ఉన్నాడు. కనుకనే నిద్రపోతుతాను ఏం చేస్తుందంటే అవమానం తెస్తుంది, దేవునికి అవమానం తెస్తూ ఉంటారు. దేవుని పెట్టినప్పుడు కూడా నిద్రపోతులాగా ఉంటుంది. ఎప్పుడు కూడా మెలుపు కలిగి ఉండాలి. మెలుపు లేకపోతే మనం దేవుని నామానికి అవమానం తెచ్చే వ్యక్తుల కింద ఉంటాం. కనుకనే ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే దేవుని వాక్యం అంతా తెలుసు, కానీ ఈ వ్యక్తి ఏం చేస్తాడో ప్రార్థన చేయట్లేదు. అందరూ ప్రార్థన చేసుకుంటున్నారు, కానీ ఈ వ్యక్తికి ఏం లేదు, ప్రార్థన జీవితం లేదు కదండి. చాలా మంది క్రైస్తవులు అని చెప్పుకుంటారు, కానీ ఆ దేవుని వాక్యాన్ని చూపించడం, వాక్యానికి భయపడరు. ఈయన మళ్ళీ ఏం చెప్తున్నాడు? ఈయన వాక్యం చూస్తే చూడండి ఏమని చెప్తున్నాడంటే 9వ వచనం చదవండి. అతడు వారితో ఇట్లనింది, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త ఆకాశమును దేవుడై ఉన్న యెహోవా యందు భయభక్తులు కలవాడని ఏమంటాడు? ఉందండి, సున్నా ఉంది, ఇంకేమీ లేదు కదండి. వాక్యానికి ఏమాత్రం కూడా భయపడలేదు. కానీ ఏం చెప్పుకున్నాడు? ఎలాంటి మాటలు చెప్తాడంటే, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికి సృష్టికర్త ఆకాశం నుండి దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు కలవడనై. అంటే మాటలో చూస్తే క్రైస్తవుల్లో చెప్పుకుంటాడు, కానీ వీళ్ళలో చూస్తే ఏమీ లేవు. చాలా మంది జీవితాలు కూడా అలాగే ఉంటాం. క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళు ఉండరు. కనుకనే వాళ్ళ జీవితాలు కూడా ఎలా ఉంటాయంటే దేవునికి అవమానం తెచ్చేవిగానే ఉంటాయి. కనుకనే వీళ్ళేమన్నారు? పోయి నిద్రపోతారు. నీకేం వచ్చిందంటే, నీకేం వచ్చిందంటే మనం కూడా అప్పుడు చెప్తాం కదా, నీకేం పోయే కాలం వచ్చింది అంటారా? వాడికి ఏం పోయే కాలం వచ్చిందో, దానికి ఏం పోయే కాలం వచ్చిందో, ఇలాంటి మాటలు మనం చాలాసార్లు ఉపయోగిస్తాం కదా. అంటే ఈయనకి ఏం వచ్చిందంటే ఎదుటి వాళ్ళు బాగుపడడానికి ఇష్టం లేదు. కనుక ఈయన ఏం చేస్తాడంటే అలాగే వెళ్ళిపోయాడు. కనుక దేవుడు ఎప్పుడు కూడా పాఠాలు మనిషికి ఎలా చెప్తాడంటే చాలా ఆశ్చర్యకరంగా చెప్తూ ఉంటాడు. చూడండి, ఇప్పుడు యోనా ఏం చేస్తాడంటే నేను దేవుని ఎంతో భయభక్తులు కలిగినానండి. మరి భయభక్తులు కలిగినాడని చెప్పుకుంటే మరి ఏంటిది ఇలా తుఫాను వచ్చిందంటే దాన్ని బట్టి వచ్చింది అని ఎత్తి ఏం చెప్పాడు? సముద్రంలో పడేసాడు. ఈయన చెప్పాడు ఎత్తి పడేస్తే సముద్రం పోకుండా ఉంటుందని చెప్పాడు. కనుకనే వాళ్ళు ఏం చేశారు? ఎత్తి పడేస్తారు. ఈయన ఎత్తి పడేయమన్నాడు. ఎత్తి పడేస్తున్నాడు ఎవరండి? నాకు కూర్చోండి ఏం చేశారంటే 12-15 వచ్చింది. యోనాను ఎత్తి సముద్రంలో పడవేసరి పడవేయగానే సముద్రం పొంగకుండా ఆగింది. ఈ చూడగా మనుషులు భయపడి ఆయనకి మొక్కుబడులు చేసి. చూడండి ఎలాంటి దేవుడు అంటే అన్యులు భయపడుతున్నారు, కానీ ఎవరికి భయం లేదు, మనకి భయం లేదు. మనం 10 గంటల కంటే మనం ఎలా వస్తున్నాం? 10:20కి, 10:30కి, 11 గంటలకి కూడా వస్తున్నాం. అంటే మనం ఎంత భయభక్తులు కలిగి ఉండడం అంటే చెప్పలేం వస్తుంది. నిజమైన భయము భక్తి ఉంటే మనం ఎలా ఉంటామంటే అన్ని చూడండి, వాళ్ళ పెళ్ళిలో వాళ్ళ నిమిషాలు సెకండ్లకి సిద్ధపడుతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. అది టైంకి వెళ్ళకపోతే ఏమైనా అవుతుంది ఏమని. మనకి మాత్రం ఏ భయం ఉండదు. ఇలాంటి భయం లేని జీవితాలు జీవిస్తే దేవునికి మాత్రం కూడా సంతోషం. కనుక నేనేమో ఇంత చెప్తున్నాడు, నన్ను బట్టి వచ్చింది, నన్ను ఎంత ఎదలబడింది అన్నాడు.
తర్వాత ఇప్పుడు దేవుని మీద ఏం జరగబోతున్నాడు చూడండి. 2వ అధ్యాయంలో మనం చూస్తే 3వ వచనంలో ఏమన్నాడు? నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేస్తుంది. ఎవరు పడేసారు? దేవుడు పడేసాడు. మనిషికి చెప్తుంది మనం తప్పు చేస్తాం అనుకోండి, మన మనిషికి క్లీన్గా మనం చెప్పారు కదండి. దేవుడు చేసిన పని కనుక దేవుడు చేశాడు అనుకుంటే మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. కనుకనే మనం ఎప్పుడైతే ఇలా ఉంటామో అప్పుడు మనం ఏమైపోతాం అంటే దేవునికి దూరం అయిపోతాం. కనుకనే ఇక్కడ భగవద్గీతలో మనం చదువుకున్న వచనాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఏముందండి? నేను నిద్రించితేనే గాని నా మనస్సు మేలుకొని ఉంది. కనుక మన మనస్సు ఎప్పుడు కూడా మేల్కోవాలన్నమాట. ఇవాళ ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలనుకున్నా నేను ఏదో పని చేయాలి నా ఆశ ఉండాలి. ఎవరికి కూడా జనాలు ఆశ ఉండలేదు. దేవుడు మనల్ని ఎంతగానో భద్రపరిచాడు. కొన్ని దేశాల్లో మనం చూస్తే కొంతమందికి సరైన ఆహారం లేదు, కొన్ని దేశాల్లో నెమ్మది లేని పరిస్థితుల్లో ఉన్నారు. దేవుడు మన దేశంలో నెమ్మది ఇచ్చాడు. మన ప్రాంతాల్లో ఎంతో భద్రత ఉంది కదండి. మనకి తుఫానులు లేవు, ఏమీ లేవు. దేవుడు ఎంతగానో మంచి వాతావరణంలో వచ్చి మనల్ని మరి మనం ఎంతమంది ఉదయం లేచి దేవుడితో గడుపుతున్నాం, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మన మందిరంలో మనకు తెలిసిన వాళ్ళందరూ మన బంధువుల కొరకు మనం ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తే మెలుగుగా ఉంటామో దేవుడు మనల్ని భద్రపరుస్తూ ఉంటాం. కనుక ఇక్కడ యోనా జీవితంలో మనం చూసినట్లయితే యోనా ఏం చేస్తాడు? దేవుని నామానికి అవమానం చేస్తాడు. కనుక విశ్వాసి నిద్ర ఏం చేస్తుందంటే సిగ్గు చేస్తూ ఉంటది, అవమానం చేస్తూ ఉంటది. తర్వాత ఏం చేస్తుందంటే ఆత్మీయ దరిద్రతను తీసుకొస్తుంది. చూడండి సామెతల గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఏమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడుము, నీవు మేల్కొని ఉంటుంది ఎడల ఆహారము తిని తృప్తి పొందుదు. కనుక దేవుని బిడ్డలు ఎలా ఉండాలి? ఏమికి భయపడి నిద్ర యందు ఆసక్తి నీవు మేల్కొని ఉంటుంది ఎడల ఆహారము తిని తృప్తి పొందుదు. కనుక దేవుని బిడ్డలు దేవుని వాక్యాన్ని ఎంతగా మనం తీసుకొని మనం దాని ప్రకారం నడుచుకుంటామో అంత నెమ్మదిని మనము అనుభవించగలుగుతాం. దేవుని వాక్యం విని కూడా దాని ప్రకారంగా జీవించినట్లయితే మనం చాలా నష్టాలు కొని తెచ్చుకుంటాం. కనుకనే దేవుని బిడ్డలు ఏం చేయాలంటే నిద్ర మీద ఆసక్తిని విడవాలి. నువ్వు మేల్కొని ఎడల ఆహారం తిని తృప్తి పొందు. కనుక దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి. కనుకనే మేల్కోమంటం అంటే ఏంటంటే సిద్ధపాటు పట్టండి. కనుకనే చూడండి మనకి అర్థవాడానికి ఒక మాట చదువుతాం. లోకాసు వార్త 12వ అధ్యాయం 38వ వచనం కనిపిస్తుంది. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసుడు మెలుకువగా ఉండుట కనుగొన్నా ఆ దాసుడు ధన్యుడు. దొంగ ఏ కడిగి వచ్చినో ఇంటి యజమానికి తెలిసి ఉండేలా అతడు మెలుకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయలేడని తెలుసుకుని మీరు అనుకున్నని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధముగా ఉండుడని చెప్పాడు. కనుక యజమానుడు ప్రస్తుతం మనకి కనుక మనం ఎలా ఉండాలనుకుంటే సిద్ధపడి ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం చెప్పి వాక్యం ద్వారా సిద్ధపడకపోతే శత్రువు ఏం చేస్తాడంటే మనల్ని ఆత్మీయంగా నిద్రించేటట్లు చేస్తాం. మనం చూస్తూ ఉంటాం న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం 16వ అధ్యాయంలో చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం
17వ వచనం చూడండి. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు తెలియజేసి, నేను నా తల్లి గర్భం నుండి మొదలుకొని దేవునికి ఆజ్ఞలు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదకి మంగళకత్తి రాలేదు. నాకు క్షౌరం చేసినాడు కాదు. నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుతునని ఆమెతో చెప్పాడు అని అతడు తన అభిప్రాయమును తెలిపినని తెలివిగా ఎరిగి ఆమె వర్తమానం పంపి ఫిలిస్తీన్ల సర్దారులను పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయం అంతయు నాకు తెలిపిన ఫిలిస్తీన్ సర్దారులు రూపాయిని చదువుకుని ఆమె ఎదురు రాలేదు. ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత వాని తల మీద 7 జడలను క్షౌరం చేయించి అతన్ని బాధించినట్టు మొదలుపెట్టింది. అప్పుడు అతని బలం కలిగిపోయింది. ఆమె సంస్థను ఫిలిస్తీన్ మీద పడుచున్నారని కదా అతడు నిద్ర మేల్కొని విడుదల పొందాలనుకున్నాడు. అయితే యెహోవా తను ఎడబాసనని అతనికి తెలిసి ఉండలేదు. అప్పుడు ఫిలిస్తీయులు అతన్ని పట్టుకుని అతని కనులను ముడదీసి రాజు అతన్ని తీసుకుని వచ్చి ఇతడు సైనికుల చేత బంధించింది. ఇక్కడ ఈ సంస్థలు దేవుడు ఎంతో బలం ఇచ్చాడు. ఈ బలం అంతా కూడా మంచి పనులకు ఉపయోగించలేదు. ఎక్కువ అన్ని కూడా చెడు పనులకు ఉపయోగించాడు. బలం అంతా కూడా చెడు పనులకు ఉపయోగించాడు. చూడండి, ఆత్మీయ జీవితంలో వ్యక్తి ఎంతో ఉన్నతమైన స్థితికి ఎదగవలసిన వ్యక్తి అలాగా నిద్రపోవడం వలన నష్టం తెచ్చుకున్నాడో మనకు కనబడుతుంది. ఎంతో మంది చెప్పి ఈ వ్యక్తి తన కళ్ళు తీసేస్తారంట. ఎంత అలాంటి పరిస్థితి వచ్చేస్తుందంటే అలాంటి పరిస్థితుల్లో కూడా ఉన్నప్పుడు కూడా సంస్థను ఏం చేశాడు, ఆ చివరి టైంలో కూడా దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, వాక్యం మనం చూసినట్టయితే ఏమని ఉంటాడంటే సంస్థను దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాప పడుతున్నాడు. చూడండి 26. చదువు. అప్పుడు సంస్థలు ప్రభా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకుని దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కనుల నిమిత్తము ఫిలిస్తీయులను మొట్టమారే దండించి పగ తీర్చుకుని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారంగా ఉన్న 2 మధ్య స్తంభములలో ఒకదాన్ని కుడి చేతను ఒకదాన్ని ఎడమ చేతను పట్టుకొని నేను ఫిలిస్తీయులను చనిపోదము కాక అని చెప్పి బలముతో వంగినప్పుడు ఆ గుడి సర్దారుల మీదను దానిలో జనులందరి మీదను పడేది. మరణకాలం అందున అతను చంపిన వారి శవం లెక్క వీటి కాలం ముందు అతను చంపిన వారి లెక్క కంటే ఎక్కువ. చూడండి, పశ్చాత్తాపంతో ఇప్పుడు ప్రార్థన చేశాడు, ప్రభా ఈ ఒక్కసారికే నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి ఒక్కసారికే జ్ఞాపకం. కనుక ఆప్తి జీవితంలో మనం నిద్రపోవడంగా ఉండదు కదండి. సంస్థలకి మరి దేవుని వాక్యం అంతా తెలుసు, కానీ తను వాక్యానికి లోబడకపోవడం వలన, వాక్యం తన హృదయంలో ఫలించకపోవడం వలన చాలా నష్టాన్ని పొందించుతాడు. 2 కళ్ళు పోయిన తర్వాత మాత్రమే వాక్యం ఎప్పుడు గుర్తుకొచ్చిందండి. 2 కళ్ళు పోయిన తర్వాత అప్పుడు నేను వాక్యం తన హృదయంలో పనిచేస్తాను. ఈ ఒక్కసారికి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు, ఆ సమయంలో కూడా అతను ప్రార్థన ఆలకించాడు. కనుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక చూస్తూ ఉంటాం. సంస్థల గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు రాయించి పెట్టాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము
11:31 నుంచి ఉంది. విశ్వాసమును బట్టి రాహాబు అనే వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయింది. ఇకను ఏం చెప్పుటము? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గురించి, ప్రవక్తలను గురించి వివరించుటకు సమయం సంవత్సరం చివరి సమయంలో దేవుని వాక్యాన్ని హృదయంలోనూ తెచ్చుకున్నాడు. చివరి సమయం ఇంకా వాళ్ళని సమీపిస్తున్నప్పుడు మనం కూడా ఒకవేళ సోమతగా ఉన్నట్లయితే ప్రభా నాలో ఉన్న సోమతనాన్ని తీసే ప్రభావం చెప్పుకునే ప్రారంభం చేసుకోవాలి. సోమతనం అనేది మనిషికి ఆశీర్వాదం తేదు. చూడండి, మనం పనిచేస్తున్న ఆఫీసుల్లో కానీ స్కూల్లో కానీ టైంకి వెళ్ళకపోతే అధికారులు తిడతారని ఎంతో భయం ఉంటుంది కదండి. కానీ దేవుని మందిరానికి వచ్చేటికి ఆ భయం ఉంటుందా? చాలా మంది ఆ భయం ఉండట్లేదు. కనుకనే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవుని వాక్యానికి భయపడాలి. దేవుడు వాళ్ళని చూస్తుంటే బిడ్డ నాకు భయపడుతున్నాడు అందుకే కనపడాలి దేవుడికి, అప్పుడే వాళ్ళని దీవిస్తాడు. అబ్రహాం దేవుడు ఎందుకు ఆస్వాదించాడు అని చెప్పి మనం చూస్తే అబ్రహాం గురించి ఏం రాయబడిందో చూడండి. ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయం 12వ వచనం చండి 11 చదవండి. యెహోవా దూత పరలోకము నుండి బ్రహ్మ అని పిలిచాడు. అందుకు అతడు చిత్తం ప్రభా అని ఆయన ఆ చిన్నవాడి మీద చేయి వేయకము, అతను ఏమీ చేయకము, నీకు ఒక్కడైనా నీ కుమార్ని నాకు వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడని ఇందువలన నాకు కనబడుచున్నదని. దేవునికి ఏం కనబడుతుంది ఏంటంటే అబ్రహాం చూస్తుంటే దేవునికి భయపడేవాడుగా అని చెప్పి కనపడుతుంది. దేవుడు నిన్ను చూస్తే దేవునికి ఎలా ఉందా? దేవునికి భయపెట్టేవాళ్ళ కదండి. నేను నీకు భయపడతాడు, నువ్వే నాకు భయపడాలన్నట్టుగా ఉంటున్నాం కదండి. అలా ఉన్నట్లయితే దేవుని యొక్క ఆశలతో మనం పొందుకోలేదు. దేవుని బిడ్డలమైన మనం ఎలా ఉండాలంటే అబ్రహాము దేవుడు అబ్రహాము చెప్తున్నాడు దేవుని గురించి. అబ్రహాం గురించి చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు అబ్రహాం గురించి? నీవు నాకు భయపడేవాడు అని నాకు కనపడుతుందని చెప్తున్నాడు. అంటే మనం దేవుడు చూస్తే ఈ బిడ్డ నాకు భయపడుతుంది, ఈ బిడ్డకి నేను మెయిల్ చేయాలన్నట్టుగా ఉండాలి. ఇప్పుడు మనం ఎలా ఉంటామంటే దేవునికి ఏమాత్రం కూడా భయపడదు. అబ్రహాం ఎలా భయపడ్డాడో చూస్తాం. అందుకనే అబ్రహాం గురించి దేవుడు చెప్తున్న మాట చూసినట్లయితే అబ్రహాం దగ్గర ఏమున్నాయంటే 3 లక్షణాలు: విశ్వాసము, విధేయత, విజ్ఞాపన. ఆ 3 అతని జీవితంలో ఉన్నాయి. విశ్వాసము, విధేయత, విజ్ఞాపన. అందును బట్టి దేవుడు అబ్రహాం ఎప్పుడు కూడా దేవుడు చూడమంటే చూసేవాడు. ఏదైనా కూడా లోతు అయితే తనకు నచ్చినట్టుగా తీసుకునేవాడు, కానీ అబ్రహాం అలా చూసేవాడు కాదు. అబ్రహాం కళ్ళు ఎప్పుడు కూడా దేవుని తట్టు చూస్తూ ఉండేవి. ఎందుకంటే దేవుడు చూడమంటేనే చూసేవాడు. కనుకనే దేవుడు అబ్రహాం ఎందుకు దీవించాడు అని చెప్పి మనం చూస్తే ఎక్కడ చూసినా కూడా ఆయన సమాధానాన్ని వెతికే వ్యక్తిగా ఉన్నాడు. లోతులు కొండ తీసుకొచ్చింది ఎవరు? అబ్రహాం. కనుక ఇద్దరు పశువుల క్రమం మధ్య గొడవ వస్తే ఏం చెప్పాలి? నేనే తీసుకొచ్చాను, ఇప్పుడు త్వరగా చేశాను, ఇక్కడి నుంచి నువ్వు నా దగ్గర వెళ్ళిపోరని చెప్పి అలా చెప్పాడా? ఏం చెప్పాడు? చూడండి ఎంత మంచి మాటలు చెప్తాడంటే 13వ అధ్యాయం. నన్ను విడిచి వేరుగా ఉండు, నీవు ఎడమ తట్టుకు వెళ్ళాడు, నేను కుడి తట్టునకి వెళ్ళాడు, నేను ఎడమ తట్టుకు వెళ్ళాను. చూడండి ఎలా ఉంటాను. అప్పుడప్పుడు నేను ఒకసారి మార్కెట్లోకి వెళ్ళినప్పుడు చూసాను. మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఇద్దరు కలిసి ఒక చేపలు పోయించుకున్నారు. ముగ్గురు కలిసి ఒక చేపలు పోయించుకున్నారు. పోయించుకుంటే 3 వాటాలు వేసాడు, కానీ దాంట్లో చెప్పాను ముగ్గురు అదే కావాలి అనుకున్నారు. అంటే నేను పాలు అప్లై చేశానండి.
ముగ్గురు కలిసి ఒక చేపను ఉపయోగించుకున్నారు. మరి 3 అటలు తీసుకొచ్చారు. వాడు ఏంటంటే నాకు అది కావాలంటే ముగ్గురు కూడా అది నాకు కావాలి. అంటే ఒక ముగ్గురు ఇంకొకటి ఎక్కువ వెళ్ళినా కూడా మనిషి తట్టుకోలేని పరిస్థితి. అంత ఆశీర్వాదాలు రావడానికి కారణం మీదికి ఆశీర్వాదాలు కారణం అబ్రహం. కానీ ఇతను ఎలాంటి మనిషి అంటే చూడండి, ఇప్పుడు రాయబడి ఉంది ఏమంటాడంటే అబ్రహము 13:7. అప్పుడు పశువుల కాపులకు లోతు పశువుల కాపులకు కలహం పుట్టింది. ఆ కాలమందు కనానీయులు పెరిచి ఆ దేశంలో కాపురం. కాబట్టి మనం బంధువులు కనుక నాకును నీకు నా పశువుల కాపులకు నీ పశువుల కాపులకు కలహం పుట్టకూడదు. చూడండి ఎంత మంచి అంటే మనం బంధువులు కనుక మన మధ్య ఏముండకూడదు, కలహం ఉండకూడదు. ఎవరుండారని చెప్పినట్టు ఆ కాలం మంది కనానీయులు పెరిజీలు ఆ దేశంలో కాపురం ఉండరని రాస్తున్నాడు. ఎందుకు కనానీయుల గురించి పెరిజీల గురించి రాస్తున్నాడు అంటే నిన్ను బట్టి నన్ను బట్టి కనానీయులు పెరిజీలు మనల్ని అసహించుకుంటారు. కనుక నీకు నీకు కావాల్సిన మంచిది ఏది మిగిలిన దాంట్లో నేను ఉంటాను అన్నాడు. అందుకనే దేవుడు అతన్ని దీవించాడు, ఆశీర్వదించాడు. అందుకని దేవుడు పెట్టినప్పుడు కూడా ఎలా ఉండాలంటే కలహమునకు దూరముగా నరులకు ఘనత అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడింది. అందుకనే దేవుడు పెట్టినప్పుడు కూడా కలహానికి దూరంగా ఉండాలి. కనుక ఆత్మీయంగా నిద్రిస్తే మనిషి ఎలా ఉంటుందంటే అన్ని కూడా నాకు కావాలనిపిస్తుందే మంచి నేను కనపడుతుంది అదే కోరుకుంటాం. కనుకనే మనం ఎలా ఉండాలని చెప్తున్నాడంటే పౌలు గారు రామపత్రిక రాస్తుంది. రామపత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చదవండి. మరియు మీరు కాలమునెరిగి నిద్ర మేలుకొని వేళ తెలుసుకొని అలాగు చేయండి. మనం విశ్వాసులు అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మరీ సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి ఏదో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకున్నాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మొత్తైనను లేక కామ విలాసములైనను పోకిరి శాస్త్రైన లేక కలహమైన మత్సరమైన లేక పగటైంది మనం మర్యాదగా నడుచుకున్నాము. మట్టికి మన ప్రవీణ యేసుక్రీస్తుని ధరించుకున్న వారై శరీర రచన నెరవేర్చుకున్నప్పుడు శరీర విషయమై ఆలోచన చేసుకున్నప్పుడు శరీర విషయమై ఆలోచన చేస్తుంది. కనుక దేవుని ఆలోచన మనం ఎప్పుడైతే నడుచుకుంటామో శరీర విషయాల మీద అంత ఎక్కువ మనసు పెట్టే మనసు రాకుండా దేవుడు చేస్తాం. లేదంటే ఇవాళ మార్కెట్లో చేపలు చౌకగా దొరుకుతాయి అంటున్నారు కదండి. కనుక ఇవాళ మాస్టర్ గారు త్వరగా ఇడిచి పెడితే మార్కెట్కి వెళ్ళి అనుకుంటున్నాం కదండి. ఇది ఎప్పుడు నుంచి ఉంది? ఇప్పటి నుంచి కాదు. ఎప్పటి నుంచి ఉంది చెప్పండి. సరే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంటి ముందు కూడా చెప్పాను నేను. ఎప్పటి నుంచి ఉంది ఇది? యూదులు చేపలంటే వాళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది. కనుక వాళ్ళు ఎప్పుడు మందిరం విడిచిపెడతారో అప్పుడు వెళ్ళి చేపలు వేసుకుందాం అనుకుంటున్నారండి. ఇది మోజీ గారు కూడా చెప్పారు నాకు. యూదులు ఇప్పటికి కూడా చాలా రకాల చేపలు తింటూ ఉంటారు. చేపలు అంటే చాలా ఇష్టం. కనుక వాళ్ళు ఎప్పుడు మందిరం విడిచిపెడతారా, ఎప్పుడు వెళ్ళిపోయి చేపలు కలుపుకుందాం అనుకుంటారు. అందుకని బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఎలా ఉంటారు? ఎవరిలో ఏ బలహీనత ఉంటుందో బాగా కనపెడతారు కదా. కనిపెట్టి వాళ్ళు ఏం చేశారంట, చర్చి పక్కనే పెట్టేశారండి చేపల దుకాణం. చేపల దుకాణం పక్కనే పెట్టేస్తే ఎంత బాగుంటుంది? పాస్టర్ గారు ఎప్పుడు విడిచిపెడతారు, మనం తెలుసుకుందాం కదండి. అలాగే యూదులు అందరూ కూడా ఏం చేశారంటే చూడండి అలాగే వెళ్ళిపోయారు. వెళ్ళిపోతేప్పుడు నెహెమ్యా వాళ్ళని ఎలా తిరిగించాడో చూడండి. వాటిని చెప్పినట్టంటే నెహెమ్యా గ్రంథము
నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 16వ వచనం కాదు. నెహెమ్యా గ్రంథము తూరు దేశస్థులను కాపురం ఉండి యెరూషలేములోను విశ్రాంతి దినములో యూదులకును చేపలను మొదలైన నానా విధములైన వస్తువులను తెచ్చి అమ్ముచుండేది. అంతటా యూదుల ప్రధానులను నేను ఎదురాడి, విశ్రాంతి దినమున మీరు నిర్లక్ష్య పెట్టి మీరు ఎందుకు ఈ దుష్కార్యం చేయించున్నారు? మీ పితరులు ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదికి ఈ పట్టణస్తుల మీదికి వీడు రప్పించలేదా? అయితే మీరు విశ్రాంతి దినం నిర్లక్ష్య పెట్టి ఇశ్రాయేలును కోపం మరీ అధికముగా రప్పించారని చెప్పింది. మరియు విశ్రాంతి దినమునకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయాలని విశ్రాంతి దినం గడిచే వరకు వాటిని తీయకూడదని నేను ఆజ్ఞాపించుకుంది. మరియు విశ్రాంతి దినమున ఏ బరువైన లోపలికి రాకుండా గుమ్ముల్లోనే పనివర్తలు కావాలి ఇచ్చుకుంది. చూడండి, ఎన్ని ఎందుకు వస్తాడా చెప్పండి. చేపల దుకాణం మెడికల్ దగ్గర మనకు కూడా అలా పెడిస్తే బాగుంటారు. ఇప్పుడు చూస్తా ఉంటాను నేను అప్పుడు సామాను ఒకటైనా మీరు చూడండి, సన్నదేవాళ్ళు అక్కడ ఇంటర్వ్యూలు అన్ని అమ్ముతున్నారు. మొత్తం అన్ని పెట్టేశారు తెలుసండి. అంటే మనుషులకి బిజినెస్ నేను ఎక్కడైతే బాధపడతారో అనుకున్నదానికి అక్కడ పెట్టేస్తారు. కనుక దేవుని బట్టి మేల్కోవాలి. మనం దేవుని వాక్యం ద్వారా మేల్కుంటే మనం ఏం చేస్తామంటే, వాక్యానికి భయపడి ఏం చేస్తామంటే మనం మేల్కొని ఉంటాం. కనుకనే మనం చివరిగా ఒక వచనం చదువుకుని మనం ముగించుకుందాం. నిద్రపోతున్న మనం మేల్కోవాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. మనం చదువుకున్న నామపత్రికలు ఏముందండి? నామపత్రికలు మనం చదువుకున్నాం కదండి. మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొని తెలుసుకొని లాగు చేయండి. మనం నిద్ర మేలుకోవాలి, ఆత్మీయ నిద్ర మేలుకోవాలి. అందుకనే చివరిగా వచనాన్ని చదువుకుని మనం బలంలోకి వెళ్దాం. ఎఫెసీ పత్రికలో పౌలు గారు చెప్తున్నారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూచుకున్నట్టు. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేదో గ్రహించుకున్నది మరియు మద్యముతో మత్తులై ఉండకడి దానిలో దుర్వ్యాపారం కలుగు ఆయనకి ఆత్మకులై ఉండేది. ఒకప్పుడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు మీ హృదయంలో ప్రభుని గురించి పాడచ్చు, కీర్తించు మన హృదయం యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రైన దేవునికి ఆసక్తిని చెల్లించు. క్రీస్తునందరి బైబిల్తో ఒకరికొకడు డొబుడు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీ యొక్క సద్వినియోగం చేసుకోవచ్చు. జ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచు. కనుక ఇక్కడ మనం చూసుకున్న పరమ గీతాల్లో ఏమన్నాడు? మన మొదటి భాగంలో నేను నిద్రించుకునే గాని నా మనస్సు మేలుకొని. కనుక మనం ఏమంటారంటే మేలుకొని ఉంటాం. మనస్సు మేలుకొని ఉంటే ఏమంటుందంటే తనకు మాటలో చెప్తున్నాడు, నా సహోదరి, నా ప్రియురాల, నా పౌరం నిష్కలంకురాలు. పౌరం అనేది ఇప్పుడు కూడా చాలా నమ్మకమైనది. మరి మీలో ఎవరికైనా పౌరాల గురించి తెలిసో తెలియదు కానీ మాకు 100 పౌరాలు ఉంటాయి. 100 పౌరాలు ఇంట్లో ఎలా ఉంటాయి అంటే, బయట కాలేజీకి చూస్తే చాలు అవి ఎంతో ప్రేమగా వచ్చి బాధేసి అవి చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. అయితే చిరాకు గుర్తు చేస్తూ ఉంటుంది. కొన్ని దొడ్డుగా రోజు ఏం చేస్తారంటే కొన్ని పౌరాలని సినిమా షూటింగ్ తీసుకున్న వాళ్ళు వచ్చి అడిగారు మేడం, మాకు ఎవరైనా కొన్ని పౌరాలు ఇస్తారా అంటే వాటికి వాళ్ళకి ఏం చేస్తాం, ఒక 20 పౌరాలు 30 పౌరాలు అమ్మేస్తే వాళ్ళు పట్టుకెళ్ళిపోయి 2 రోజులు సినిమా షూటింగ్ తీసి అక్కడ షూటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ఇచ్చి పెట్టేశారు.
వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే వెంటనే కట్టిస్తారు. పౌరాలు పెంచుకున్న వాళ్ళకి చెప్తుంటారు, పౌరాలు ఎక్కడైనా తప్పిపోతే అక్కడికి ఏం చేస్తారు, పువ్వులు కడతారు, లేదంటే ఎర్రదారం కడతారు. మేము 30 పౌరాలు 2 నెలలు అయిన తర్వాత తిరిగి వచ్చేస్తాయి. నిడదవోల నుంచి కోరుకొని తిరిగి వచ్చేస్తాయి పౌరాలు. నిజంగా వాటికి ఎంత ప్రేమ, వాటికి ఎంత నమ్మకమైనయో గుర్తు చేసుకుంటే ఆచరిస్తాం. మీరు ఎప్పుడైనా పౌరాలను పెంచుకోండి, అవి మీరు విడిచిపెట్టండి, ఎంతో దూరం తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి మన దగ్గరికి పంపిస్తాం. అలాగే మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, మనల్ని ఆయన వాక్యాన్ని మనం ప్రేమిస్తుంటే ఆయన మనల్ని ఎలా కాపాడుతాడంటే భద్రపరుస్తాడంటే ఆయన వాక్యం ద్వారా భద్రపరుస్తుంటాడు. వాటికి మనం చూపించిన ప్రేమ బట్టి ఈ భూ సంబంధమైన పౌరులే వచ్చేస్తుంటే మరి దేవుడు వాక్యంతో నింపబడుతుంది. మనం ఆయన దగ్గరికి ఎలా రావాలి? సంవత్సరం ఎప్పుడు వచ్చాడు? 2 కళ్ళు పోయిన తర్వాత వాక్యం లాగా పనిచేస్తుంది. బాగున్నంతసేపు కళ్ళు బాగున్నంతసేపు ఆరోగ్యం బాగున్నంతసేపు వాక్యం పనిచేస్తుంది. 2 కళ్ళు చూసేస్తుంటారు బాగుపడి. కనుక దేవుని బిడ్డలమైన దేవుడు మనల్ని ఆరోగ్యవంతులుగా క్షేమం ఉంచినప్పుడే ఆయన బలను సమీపిస్తున్నప్పుడు మనం ఎక్కడ తప్పిపోతున్నామో, ఎక్కడ ఆత్మీయంగా నిద్రపోతున్నామో మేలుకొని మనకి అలా వాక్యంలోకి వచ్చి సరి చేసుకుని మనలో చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయండి. దయచేసి అందరం మోకరించండి.